పెళ్లి గురించి చెప్పి మీ అందరూ రావాలనే ఆగాం తప్ప వేరే మాకు ఉద్దేశమేమీ లేదు. మేమందరం కూడా మల్లేష్ పనిచేస్తున్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ముఖ్య నాయకులు వీళ్ళు. ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక 1000 మంది మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నుంచి ఇక్కడ ఒక 100 మంది మేము వచ్చి తన పెళ్ళికి అండగా ఉండాలనుకున్నాం. మామూలుగా మేము చేసే ఏ పెళ్ళిళ్ళైనా ఆదివారం రోజే కంపల్సరీ, లేదంటే ఏదైనా సెకండ్ సాటర్డే, లేదంటే ఇంకేదైనా నేషనల్ హాలిడే రోజే చేస్తాము. ఇలా వర్కింగ్ డే రోజు ఎప్పుడు చేయము. మల్లేష్ అన్న 4 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ స్పెషల్ డే మేము మా జీవితంలో 20 సార్లు జరుపుకుంటాం అంతే. మరి 80 ఏళ్ళు మేము కలిసి జీవించి 80 ఏళ్ళు 80 మ్యారేజ్ డేలు జరుపుకోము, 4 ఏళ్ళకు ఒకసారి 20 జరుపుకుంటే చాలు అని చెప్పాడు. పట్టుబట్టి తాను మా దాంట్లో ఒక సామాన్య కార్యకర్త, జిల్లా అధ్యక్ష కార్యవర్గం కాదు, రాష్ట్ర కమిటీ కాదు. కానీ తాను 4 రోజుల పాటు విజయవాడలో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పాల్గొని తనదైన పాత్ర పోషించి అందరి మనసు గెలిచి మా అందరికీ ఆప్తమిత్రుడిగా మారిపోయాడు. తన మంచితనంతో, క్రమశిక్షణతో, ప్రేమతో, స్నేహంతో కేవలం ఒక 14-15 వేలు సంపాదించేటువంటి వ్యక్తి నెలకి తాను ఒక ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. తాను ఇష్టపడ్డ అమ్మాయిని మన అందరి సమక్షంలో దండలు మార్చుకొని తనకు నచ్చిన పద్ధతిలో చేసుకోవాలనుకున్నాడు. అందరికీ ఆదర్శం మల్లేష్. ఈరోజు పెళ్ళి అనగానే చాలామంది పెళ్ళికి ముందు మహిందీ అని, దానికంటే ముందు ఎంగేజ్మెంట్కి ఒక పెళ్లి లాంటి కార్యక్రమం అని, వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళడానికి 2-3 వెహికల్ తీసుకొని 20-30 మంది, వాళ్ళు పెళ్లి చూపులకు పోవడానికి 20-30 మంది, ఆ తర్వాత వీళ్ళు పూలు పనులు పెట్టడానికి, తర్వాత వాళ్ళు వరపూజ వేయడానికి, తర్వాత ఒక ఎంగేజ్మెంటు, బ్యాచులర్ పార్టీ, పెళ్ళికి ముందు ఒక మెహందీ ఫంక్షను, ఆ తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రాము, డెకరేషన్లు, ఆ తర్వాత పెళ్ళి కూడా ఒక పెద్ద ఆర్భాటంగా చేసి, ఆ తర్వాత రాత్రి భరతు, ఆ తర్వాత తాగే అలవాటు ఉన్న వాళ్ళకి మద్యము, మరుసటి రోజు మళ్ళీ ఒక చోట రిసెప్షన్కు మళ్ళీ ఒక రిసెప్షను, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఆ తర్వాత మళ్ళీ మారువెళ్ళి అని చెప్పి, ఆ తర్వాత పూసలు ఉచ్చే ఫంక్షన్ అని చెప్పి, ఆ తర్వాత ఓడి నింపే ఫంక్షన్ అని చెప్పి, పెళ్ళి ఇద్దరు మనుషులు కలిసి కాపురం చేయడానికి, తర్వాత తరానికి జన్మనివ్వడానికి, ముందు తరానికి అండగా ఉండడానికి, చట్టబద్ధంగా కలిసి జీవించడానికి, వాళ్ళ ఆనందం కోసము ఒకరికొకరు తోడై ఇంతమంది బంధువుల సమక్షంలో ఒక పెళ్ళి ప్రారంభం. కానీ ఈరోజంతా పెళ్ళిళ్ళు ఎట్లా మారిపోయినాయి అంటే, పర్యావరణానికి హాని చేస్తూ ఒకవైపు కాలుష్యము, సౌండ్ పొల్యూషను, వాళ్ళ ఇద్దరు 4 ఏళ్ళు సంపాదించిన తీరనని అప్పులు చేసుకునేలాగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక ఆడపిల్లను కన్నోళ్ళు మేము ఎందుకు కన్నాంరా, ఎందుకు పుట్టిందిరా అని చెప్పి ఆమెను చంపుకునే పరిస్థితి. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఇంకా అన్ని ఫంక్షన్లు జరుపుతూ ఆయనకు పెళ్లి చేసేటప్పటికి ఇంత బంగారము, ఇన్ని డబ్బులు, ఇంత ఫ్లాట్లు, ఇక అల్లునికి ఇచ్చే పైసల కోసమే ఆ అమ్మా నాన్న బిడ్డను కన్న పాపానికి ఇక వాళ్ళ జీవితం అంతా అక్కడనే ఆగిపోతూ ఉన్నది. ఈ పనికి మాలిన చాదస్తాలు, అవసరం లేని ఈ చెడ్డ కార్యక్రమాల కారణంగా మధ్యతరగతి పేద కుటుంబాలు ఉన్నవాళ్ళని, బలిసిన వాళ్ళని, తెగబలిసిన వాళ్ళని శ్రమట లేకుండా కుప్పలుగా సంపాదించే పైసలు ఎగజల్లుడు చూసి వీళ్ళు కష్టపడ్డ రక్తమాంసాలని, చెమటను ఒడిచి సంపాదించిన డబ్బుల్ని వాళ్ళలా వారబుత్తా ఉన్నారు. దేనికి పనికొచ్చేవి? నిజంగా పెళ్ళంటే ఇద్దరు మంచిగా ఉండాలనే కదా, వాళ్ళ సంతోషం, వాళ్ళ ముఖంలో ఉండే నవ్వు కదా. వాళ్ళు ఎంత పెళ్ళైన ఎంత తొందరగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఎంత తొందరగా జాగ కొనుక్కున్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఉద్యోగం వచ్చిందా, వ్యాపారం బాగుపడ్డదా, వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తూ పోతూ సంతోషంగా ఉన్నారు. ఇది పక్కకు పోతుంది. ఎంత గ్రాండ్గా చేసుకున్నాడు, ఎన్ని లక్షలు ఇచ్చిర్రు, ఎంత బంగారం పెట్టిర్రు, ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చిన 1000 మందిలో ఎవరి ముఖం ఎవరికి తెలియదు. వీళ్ళు ఎప్పుడు 5 ఏళ్ల క్రితం వాళ్ళకు 200 చిట్టు రాపిస్తారు, మళ్ళీ వీడు 5 ఏళ్ల తర్వాత వచ్చి ఆ 200 రూపాయి చిట్టు రాపిస్తాడు. ఆడ తిన్నడా, ఉన్నడా, అడిగిండా, మారన్న వేసుకున్నాడా, మంచుకున్నాడా, వాళ్ళు ఏం ఉండదు. ఫోటో దిగడం కోసం ఇక్కడ లైన్లో నించుని ఫోటో దిగినమా వెళ్ళిపోయినామా. ఆ ఫోటోలు కూడా కడిగించేటోడు లేడు, వాటిని మళ్ళీ చూసుకునేటోడు ఎవరు లేడు. ఒకవేళ ఏదైనా పెళ్లి క్యాసెట్ వచ్చినా దాన్ని 3 గంటలు ఎవరు చూస్తున్నారు. ఇప్పుడు అంత స్టేటస్ పెట్టుకుంటే చూస్తున్నారు అంతే. కాబట్టి దయచేసి మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక నుంచి మిమ్మల్ని కోరుతున్నాం. అమ్మా, కరోనా టైంలో 25 మంది సమక్షంలో పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పుడు ఒక 100 మంది సమక్షంలో చేసుకోండి. ఇటు 100 అటు 100, ఒక 200 మంది చాలదా? వీళ్ళకి బిడ్డ పుట్టినాక లేదా కొడుకు పుట్టినాక మళ్ళీ ఒక 100 మందిని పిలుచుకోండి. వానికి సంవత్సరం అయినాక ఒకసారి మళ్ళీ పిలుచుకోండి.
ఈ 1000 మందితో పిలుచుకునేది ఒక 10 ఏళ్లలో ఏడాదికి ఒక పండుగ, కుటుంబ పండుగ పెట్టుకొని, నీ పుట్టినరోజు, మీ భర్త పుట్టినరోజు, నీ కొడుకు పుట్టినరోజు, నీ బిడ్డ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు, ఈ 5 పండుగలు పెట్టుకోండి. 5 సంవత్సరంలో 2-3 సంవత్సరాలలో అందరిని పిలిచి కడుపుండా మీ చేతో తిండి పెట్టి పలకరించి మాట్లాడి ఆప్యాయంగా అనురాగంగా మీ కష్టసుఖాలు పంచుకుంటూ, మీ అనుబంధాలని పెంచుకుంటూ, మీరు సంపాదించింది వాళ్ళకు చూపిస్తూ, మీ పిల్లల్ని పెంచేది చూపిస్తూ, మీ కుటుంబ అభివృద్ధిని చూపిస్తూ, మీ ఆనందాన్ని పెంచుకోవడానికి ఫంక్షన్ కావాలి. కానీ దుఃఖాన్ని మిగిలించుకోవడానికి ఏతులకు గొప్పలకు పోయి పైసలన్నీ అప్పులో పాలు చేసి తిప్పలు తెచ్చుకొని అటు ఆడపిల్లలను బాధ పెట్టి ఇటు మగవాడికి వాడు పెళ్లి చేసుకున్న సుఖం ఉండదు వానికి. ఇవాళ నేను ఇటు బయలుదేరినాం 5 గంటలకు, అప్పటిదాకా కూడా డీజే నడుతూనే ఉన్నది ఆడ. వాడు నేను రాత్రి వచ్చి నేను ఇంటికో 9 ఊళ్ళకు వాడు ఇంటికి పోలే. ఇవాళ ఫస్ట్ నైట్ ఎన్నడు జరగాలి. వాడు ముందు రోజేమో ఆ పిల్లని చేస్తా అని చెప్పి 4-5 తీసుకుపోయి ఆ చీర పెట్టుకుంటూ డప్పులతోటి నిద్ర లేదు. నిన్న పొద్దాక లేదు, నిన్న రాత్రంతా లేదు. ఇక ఇప్పుడు పోయి వాళ్ళు పడుకున్నారు అనుకో, ఇక నిద్రే ఉండదు వాళ్ళకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ పిల్లగానింటికి పోవాలి. మళ్ళీ రేపు ఏమి ఇదంతా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? ఇద్దరు మనుషులు ఆనందంగా జీవించడానికి, ఒక కుటుంబం ఏర్పడడానికి, వాళ్ళ పిల్లల్ని కానీ పెంచి ఒక కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజంలో నేను ఒక భక్తని, నేను ఒక భార్యని, నేను ఒక తల్లిని, నేను ఒక తండ్రిని, మాది కుటుంబం, నేను కూడా ఈ సమాజంలో ఒక గౌరవ స్థాయిని పొందానని చెప్పుకోవడం కోసమే కదా. ఇది మొత్తం లేదు. ఇవన్నీ కష్టాలు కన్నీళ్ళు పెట్టి డబ్బులు ఆర్భాటాలు పెట్టి ఒక్కోసారి ఆ అబ్బాయి వేస్ట్ గార్డ్ అయిన తర్వాత ఏడుపు ముఖం పెట్టి 5,000 మంది మధ్యలో చేసినాం కాదు బిడ్డ, మనం ₹1 కోటి కట్నం ఇచ్చినాం కాదు. నీకు ₹1 కోటి అల్లవాడు వాడు సెల్పులేవని ఎదవా మరి. ఈ పోరి పిచ్చిది ఇదివరకు ఎక్కడెక్కడో పిచ్చి వేషాలు వేసింది, ఇప్పుడు వచ్చింది వీని మెడకు పడ్డది. ఇక దీని చరిత్ర ఇది ఏడుపు ముఖమే, వాడి చరిత్ర వాడు బెడ్రూమ్లో కోడు, వాడు ఒక పనికి మళ్ళీ ఎదవ ఉంటాడు. ఇట్లా నా దగ్గరికి నేను ఒక సైకాలజీ డాక్టర్గా గిన్ని కేసులు వస్తూ ఉంటాయి. సార్ మొన్ననే ఆర్భాటంగా 5,000 మంది సమక్షంలో ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు సార్, కలెక్టర్లు వచ్చారు, మేము చాలా గొప్పగా పెళ్లి చేసినాం, తీరా ఆమె కాపురానికి పోతలేదంట. ఏంది బిడ్డ అంటే ఆమె అసలు చెప్తుంది వాడు వేస్ట్ గాడు అని చెప్తుంది. ఇక వీనారే నువ్వేంద్ర నీ భార్యతో కాపురం చేస్తున్నాడే, అది దొంగ ముఖంతో, అది వేస్ట్ది, దాని చరిత్ర నాకు తెలుసు, నేను దాంతో ఉండనన్నా ఎన్ని లక్షలు దానికి డబ్బులు ఇచ్చేస్తాను వీడు అంటాడు. ఏమి ఇన్ని అనవసరమైన రాద్ధాంతాలు, ఖర్చులు, ఆర్భాటాలు, పనికి మనం ఎందుకు చేయాలా? డబ్బులు ఉన్న వాళ్ళు తెగబలిసిన వాళ్ళు వేసుకొని, ఎందుకంటే వాడు ఆ డబ్బులు పోయినా వాడు కష్టపడి సంపాదించలే, మందిని ముంచి సంపాదించిన కాబట్టి వాడు మళ్ళీ మందిని ముంచి బోల్డని డబ్బులు సంపాదిస్తాడు. వాడు ఎప్పుడైనా మళ్ళీ పెళ్లి చేస్తాడు, ఎన్నిసార్లు వాడి బిడ్డకి వాడి కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కానీ కష్టపడి సంపాదించే మనం ఒక 14,000 సంపాదించే ఈ మల్లేషు ఈ రోజు 2 లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటే ఎన్ని నెలలలో అప్పు తీర్పాలి? కూలీ కైకిలు చేసేటువంటి తన బిడ్డ. అందుకే ఈ పెళ్లిలో 2 దండలు ₹500, ఇలాంటి ఒక హాలు 5,000 10,000, కుర్చీలు మైకులు అన్నీ కలిసి ఒక 10,000, భోజనానికి ఒక 20,000, ఒక 30,000 40,000 పెళ్లి చేసుకుంటే 2-3 నెలల్లో తెరుపుకోవచ్చు కదా. లేదా వీళ్ళు కొంత వాళ్ళు కొంత, లేదా అమ్మాయి వాళ్ళు మా బిడ్డ కోసమని ఇచ్చడో, లేదా అబ్బాయి అని 1 ఏడాది నుంచి దాచిపెట్టిన డబ్బులు అని చెప్పి మనం ఒక ప్లానింగ్లో ఒక పద్ధతిలో చేసుకుంటే అయిపోద్ది కదా. ఈ పెళ్లిలో ఇగో ఈమె అబ్బాయి, ఇగో ఈయన అమ్మాయి, ఇగో వాళ్ళ అమ్మ నాన్న, ఇగో వీళ్ళ అమ్మ నాన్న, ఇగో వీళ్ళ బంధువులు, ఇగో వాళ్ళ బంధువులు, ఇగో ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. ఈ అబ్బాయి ఇంకెక్కడైనా కనిపిస్తే ఇంటి ఊరాదర పెళ్ళైందని అనండి, అమ్మాయి ఎక్కడైనా తప్పుడే అమ్మ చాలా జాగ్రత్తగా గొప్పగా ఉండు అని. వాళ్ళిద్దరూ సోషల్ ఎగ్జిస్టింగ్ కోసం ఈ రోజు నుంచి మేమిద్దరం ఒకరికొకరం అని మనందరి ముందు ప్రకటిస్తున్నారు. మనందరం మన మైండ్లో ఈమెకు ఆయన తోడు, ఆయనకి ఈమె తోడు అని మనం ఒక సోషల్ గుర్తింపునివ్వడం కోసం పెళ్ళి. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయి అభివృద్ధి అంది, లివింగ్ టుగెదర్ జీవిస్తున్నటువంటి పరిస్థితి, ఎంతోమంది మనుషులు మారిపోతున్నటువంటి పరిస్థితి, అక్రమ సంబంధాలు చెత్త చెదరం ఉన్నటువంటి పరిస్థితి, ఎంతోమంది దుఃఖంతో జీవిస్తున్నారు, బయటికి నటిస్తున్నారు. మంది కోసం ఫంక్షన్లు, మంది కోసం బట్టలు, మంది కోసం ఆభరణాలు, మంది కోసం ఇతరుల ఇంట్లో ఉన్న కారు మన ఇంట్లో ఉండాలి, వాళ్ళకున్న సెల్లు మనకు ఉండాలి, వాళ్ళకున్న బైక్ మనకు ఉండాలి, వాళ్ళు ఇల్లు కట్టి అప్పు చేసి మనం ఇల్లు కట్టి, అసలు మంది కోసం బతకడం ఆపేద్దాం. స్వచ్ఛంగా బతకడం అలవాటు చేసుకుందాం. మన కష్టం మీద బతకడం అలవాటు చేసుకుందాం. మన శక్తికి మించినట్టు కాకుండా శక్తికి లోకంలో జీవించడానికి ప్రయత్నించుదాం. మనం ఆనందం, కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి, మనది సంతోషం ఉండాలి, అర్థం చేసుకోవడం ఉండాలి. ఈ అమ్మాయి ఆ అబ్బాయికి పూర్తి స్వేచ్ఛనియాలి, ఆ అబ్బాయి ఈ అమ్మాయికి పూర్తి స్వేచ్ఛనియాలి. వాళ్ళిద్దరూ ఈక్వల్గా జీవించాలి, ఉన్నత భావాలతో ఉండాలి, ఏ చిన్న చెడ్డ అలవాటు ఉండొద్దు. వాళ్ళు బ్యూటిఫుల్ రొమాంటిక్ లైఫ్ని కేటాయించాలి, ఎంజాయ్ లైఫ్ని కేటాయించాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి రావాలి, ఆనందంగా జీవించగలగాలి. అమ్మాయికి జీవించగలగాల. అలా కాకుండా బంధాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పెట్టిపోతలు, ఇవి లేవు అవి లేవు, ఈ ఫంక్షన్లు ఆ ఫంక్షన్లు, ఈ పండక్కి ఆ పండుగ, ఇవన్నీ దయచేసి మానాలనేది మా ప్రత్యామ్నాయ సాంస్కృతిక సంస్థ ఉద్యమ లక్ష్యం. ఈ దిశగా వేలాది మంది అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, భావ చైతన్యం కలిగిన మేధావులు, విద్యావంతులు ఇలాంటి పెళ్ళే చేసుకుంటున్నారు.
పెద్ద పెద్ద కలెక్టర్లు కూడా చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. మొన్న పులివెందుల ఎమ్మెల్యే తన బిడ్డ పెళ్ళిని కూడా ఇలాగే చేసిండు, ఒక ఎమ్మెల్యే. అలాగే మా దగ్గర పనిచేసిన కలెక్టర్ ఒక ఆవిడ కేవలం 500 రూపాయలతో పెళ్లి చేసుకుంది. వాళ్ళ సంసారం ఆగిందా? పిల్లలు పుట్టుడు ఆగిందా? వాళ్ళ ఆనందంగా లేరా? కాబట్టి ఎంతమంది సమక్షంలో ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నారనేది కాదు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఎంత అన్యోన్యంగా గొప్పగా జీవిస్తున్నారు అనేదే ముఖ్యం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని. పెళ్ళిళ్ళలో ముహూర్తాలకి స్థానం ఉండొద్దు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం కావమ్మ అక్క, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం కావు. దేవతలు రాసి పెట్టరు. పెళ్ళి ఘనమైనదని యేసు ప్రభు చెప్పినట్టుగా కాదు, లేకపోతే మీ తలరాత ఈమెకు భార్య ఈమెకు భార్య అని దేవుడు రాసి పెట్టాడు. మనం జీవిస్తున్నప్పుడు మనకు సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ జంతువుల కంటే వాయు వరుస లేవు. మనకి చట్టం, రాజ్యాంగం ఉంది. కాబట్టి మనం అమ్మ, అక్క, చెల్లి, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని గౌరవిస్తూనే మనకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని కులము లేకుండా, కట్నం లేకుండా, ఆచార వ్యవహారం లేకుండా పగటిపూట పెళ్లి చేసుకొని సాయంత్రం చీకటి అయ్యేలోపు అందరం ఇంటికి పోయేటట్టు పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడో 3ంటికి పెళ్ళి అంటే రాత్రంతా నిద్ర లేకుండా రచ్చుడు ఎందుకు? ఎప్పుడో 12ంటికి 9ంటికి పెళ్ళి అంటే అందరం మెలకుతూ ఉండి ఎడబడుకోవాలా, దోమలలా, ఈగలలా? ఇప్పుడు మీకు తెలుసో లేదో చాలామంది ఫంక్షనల్కి డేట్ ఖాళీ ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. కాబట్టి జాతకాలు, జ్యోతిష్యాలు మానేయాలని, ముహూర్తాలతో పని లేదని, మంత్రతంత్రాలకు శక్తి లేదని, ఏవో ప్రార్థనలో, నమాజో, మత పెద్దనో ఉండడాన్ని అర్థం కాని విషయాలు చెప్తేనే పెళ్ళి అనేది తప్పు. వీళ్ళిద్దరు గొప్పగా జీవించడానికి వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే చాలు. ఏమైనా కష్టసుఖాలు ఉంటే అమ్మా నాన్న వాళ్ళకు సపోర్ట్గా ఉంటే చాలు. దారి తిప్పితే మనలాంటి అందరం సపోర్ట్గా ఉండి వాళ్ళని సరి చేయాలి. ఇంకా పొరపాటు చేస్తే చట్టాలు ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి పట్ల పొరపాటుగా ఉంటే ఇక్కడున్న ఎంఎన్ఎస్ సభ్యులందరూ సిద్ధంగా ఉంటారు, అరే ఇది పొరపాటు అని చెప్పడానికి. అంతేకాకుండా అమ్మాయి చాలా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈజ్ నాట్ ఏ రైట్ పర్సన్, ఇతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పే స్వేచ్ఛ ఆమెకు ఉండాలి. ఇతను కూడా తన తప్పును గుర్తించి సరిదిద్దుకునే మనస్తత్వం ఇతనికి ఉండాలి. ఆ అమ్మాయి కూడా సేమ్ అలాగే. కాబట్టి భారతదేశ పౌరులమైన మనం చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మ్యారేజ్ సిస్టాన్ని ఉన్నతంగా మలుచుకోవాలని, ఎవరో చెప్పిరని, ఏదో చేసిరని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అనుకరిస్తూ డబ్బులు వృధా చేయొద్దని, పొదుపుగా ఉండాలని ఈ సందర్భంగా సూచిస్తూ